గంటరంగా మాకి చెప్పమ్మా నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? కర్రగా వస్తున్నాయి, నల్లగా వస్తున్నాయి. మాకు నీళ్ళు బాగాలేవు, తెల్లగా లేవు, నల్లగా వస్తున్నాయి. మాకు తాగాల నీళ్ళు తాగనికే తాగి కూడా రోగాలు వస్తున్నాయి. మాకు రోగాలు వస్తున్నాయి. ఎట్లా నీళ్ళు ఇస్తామంటే ఇట్లా ఇడుస్తారు నీళ్ళని. ఒకెళ్ళి మంచి విడుస్తారు, ఒకెళ్ళి బాగాలేని నీళ్ళు ఇడుస్తున్నారు. ఎన్ని వస్తుందమ్మా? గేరుకోటే మాకు ఇంత అందరికి మంచి నీళ్ళు వస్తున్నాయి. బాగా వచ్చినప్పుడు పాలినప్పుడు ఇస్తాడు. ఇప్పుడు మన నీళ్ళు వచ్చిన అందరికి కెన్నగా పాలినప్పుడు ఇస్తాడు. నీళ్ళు కెన్నగా పాలే మాకు నీళ్ళు బాగా రోజులు ఇస్తాడా? ఇట్లా పచ్చి నెలకోపాలు ఇస్తాడు. మాకు చెప్పి ఆశకు వచ్చిపోయింది. మాకు ఏం చేస్తామని ఇంకా లాభం ఓ ఆఫీస్ కాడ మాట్లాడినారు, ఆడ మాట్లాడారు. మేడంగా అని చెప్పి వచ్చినాం. ఎన్నో అమ్మ మాట్లాడారు. ఏం చేస్తాం లాభం చెప్పి ఆశకు వచ్చిపోయింది. మాట్లాడినారు. అసలు ట్యాంకులు పుడతా చెప్పు ఏమైంది? నీళ్ళు గలీజు వస్తుంది సార్. మురికాలు నీళ్ళన్నా కొంచెం నీట్గా ఉంటాయి. అంత చెండాలంగా ఉన్నాయి నీళ్ళు. ఇంత తాగలేం. ఎప్పుడు నుంచి వస్తున్నాయి? ఎట్లా వస్తుంది? ఈరోజు మొన్న ఇది వరకు ఒక వారం కిందట కూడా వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఇట్లా అసలు పనికిరావి నీళ్ళు. మాకు అది అసలు దేనికి పనికిరావు సార్. బాణంలో చదవకుండా పనికిరావి. వాసన ఉన్నాయా? స్మెల్. మురికి కాలువ నీళ్ళు అన్నా మంచిగా ఉంటాయి. కొంచెం అంత కట్టాను నీళ్ళు బాగలేవు నీళ్ళు. సార్ నీళ్ళు రావడమే కర్రగా వచ్చినాయి. 10 రోజులే రాక రోజు వచ్చినాయి. వచ్చినా అట్లనే వస్తున్నాయి సార్. నీళ్ళు తాగడానికి కూడా రావు సార్. మాకు ఏం చేయాలి సార్? అట్లా నీళ్ళు ఇస్తే ఎన్ని రోజులు కన్నా ఓట్లు వచ్చినప్పుడు అని చెప్పినాం సార్. నీళ్ళు అట్లనే వస్తున్నామని. అయినా అట్లే వస్తున్నాయి. మేము తాగనికే దూరం పోయినా కూడా దొరకడం లే నీళ్ళు. ఎన్ని రోజుల నుంచి అయినా చెప్తామో అట్లనే వస్తాయి సార్ నీళ్ళు. అందుకే ఏం చెప్పము, ఎవరు చెప్పము. వచ్చినప్పుడు ఎలక్షన్లలో వచ్చినప్పుడు చెప్పినాం. మనం ఇంకా రొచ్చు వాసన అంతా అది జమ్ము గలుగు అంతా వాసనే వస్తాయి. ఇంకా రోజు పోయి అక్కడ పోయి తెచ్చుకుంటాం. ట్యాంక్ దగ్గర పోయి తెచ్చుకుంటాం సార్ నీళ్ళు.